వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 2019 ఎన్నికలకు ముందు గోదరగొట్టేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు. హూ కిల్డ్ బాబాయ్ అని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అని చెప్పి హూ కిల్డ్ బాబాయ్, ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో. ఇక ఆయన అనుకూల మీడియా ట్రయల్స్ నిర్వహించేసి తీర్పులు ఇచ్చేసి ఇదిగో జగన్ అరెస్టు, అదిగో అవినాష్ రెడ్డి అరెస్టు, ఇంకేముంది దొరికిపోయారు ఇద్దరు, అది ఇది అని నానా రచ్చ చేశారు. దాని మీద ఎంత బురద జల్లాలో అంత డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ పాచిక పారలేదు. 2019లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం, ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. అయితే అక్కడతో ఆగిపోలేదు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు చేయాల్సినటువంటి దుష్ట ప్రయత్నం అంతా చేశారు. ఎలాగనంటే అటు షర్మిల గారిని రంగంలోకి దించి కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడించడం, ఇక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీతతో అయితే చాలా దారుణంగా ఇంక జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులన్నీ మాట్లాడించి ఎన్ని రకాలుగా ఆయన్ని ఇది డ్యామేజ్ చేయాలో ఆయన ఇమేజ్ని అంతగానూ ప్రయత్నించారు. అయితే కొంతవరకు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఎందుకనంటే కొంతమంది నమ్మారేమో అనిపిస్తుంది. కానీ అదే నియోజకవర్గంలో ఎవరూ నమ్మలేదు. సాక్షాత్తు వైఎస్ షర్మిల గారిని ఓడించి వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించడం జరిగింది అక్కడ కడప పార్లమెంట్ అంతా కూడా పార్లమెంట్లో. సో అది ప్రజలు నమ్మారా లేదా అన్నటువంటిది పక్కన పెడితే బాబు గారి తీర్పేమో జగన్మోహన్ రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారిని చంపించేశారు. హూ కిల్డ్ బాబాయ్ అని ఆయన క్వశ్చన్ లాగా వేస్తున్న సమాధానం కూడా ఆయన మీడియా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే హత్య చేయించేశారు, అవినాష్ రెడ్డి గారి హత్య చేయించేశారు అనేటువంటిది చెప్తూనే ఉన్నారు. అయితే తాజాగా సిబిఐ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పుని వెలువరించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబు చేతిలో వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లేందుకు ప్రయత్నించిన ఎల్లో మీడియా నర్రెడ్డి సునీతలకు సిబిఐ కోర్టు గట్టిగా అక్షంతలేసింది. గత కొన్నేళ్లుగా చేస్తున్నంత కేవలం దుష్ప్రచారం అనేటువంటిది ఇప్పుడు తెలిసిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలి అన్న పిటిషన్ మీద విచారణ చేపట్టినటువంటి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విస్పష్టంగా ఒక తీర్పును వెలువడించింది. 2 వారాల పాటు దాదాపు 20 గంటల సేపు వాదనలు విన్న సిబిఐ కోర్టు 161 పేజీల సుదీర్ఘమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పును వెలువరించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏ వ్యక్తి మరణించినా కూడా అతని సమీప బంధువులకు తెలియజేయడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. ఈ విషయాన్ని అడ్డుపెట్టి మళ్ళీ ఆ పిటిషన్ వేశారు. ఎవరు ఆవిడ సునీత గారు. ఆవిడతో ఎవరు వేయించారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఏంటది, ఆయన వివేకానంద రెడ్డి మరణిస్తే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయటం అనేటువంటిది అదొక ఆధారం అట. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి హత్యతో సంబంధం ఉంది అని చెప్పడానికి అదొక ఆధారంగా పరిగణించాలి అని ఆవిడ వేసిన పిటిషన్కి కోర్టు గట్టిగా జవాట్లు పెట్టింది. ఏ వ్యక్తి మరణించినా అతని సమీప బంధువులకు తెలియజేయడం చాలా సహజమని, వివేక హత్య విషయం జగన్కు తెలియజేయడానికి తప్పుపట్టడం కానీ అనుమానించడం కానీ సరికాదు అని కోర్టు స్పష్టం చేసింది. వివేక హత్యకు సంబంధించి వైఎస్ జగన్కు ముందే కాల్ వచ్చింది అంటూ చంద్రబాబు ఆయన చేతిలో పావుగా మారినటువంటి సునీత ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారమే, అదంతా కట్టు కథే అనేటువంటిది ఈ తీర్పును బట్టి స్పష్టమైంది అనేటువంటిది. స్వయంగా కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేసి నేనే చంపాను దస్తగిరి అనే అతను బయట దర్జాగా దొరుకుతున్నాడు. అతన్ని ప్రశ్నించాల్సినటువంటి సునీత చంద్రబాబు కేసులు వాదించేటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది లోధ్రా ఎవరైతే ఉన్నారో ఆయన దస్తగిరికి న్యాయవాదిగా మారి వాదిస్తుంటే సునీత్ గారు చోద్యం చూస్తున్నాం. మరి ఆవిడ దాని విషయం పట్టించుకోవట్లేదు. కానీ అంటే తెలిసిపోతుంది నెక్సస్ ఏంటనేటువంటిది తెలిసిపోతుంది క్లియర్గా. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం అనేటువంటిది ఇప్పుడు దానికి సిబిఐ కోర్టు స్పష్టంగా తీర్పులో చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే భారతి గారిని ఈ విషయంలో విచారించాల్సిన అవసరం లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పింది. సో దీంతో హత్య జరిగిన రోజు
అంటే 2019 మార్చి 15 ఉదయం 5:30 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చింది అంటూ చేస్తున్న ఆరోపణలపై మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పింది. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సిబిఐని ఆదేశించాలని కోరుతూ సిబిఐ కోర్టులో నరెడ్డి సునీత పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారించినటువంటి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సో ఇప్పటికైనా ఈ హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి ఈ హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో, ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక వాళ్ళ అనుకూల మీడియా కానీ ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెడుతుందంటే పెట్టదు. ఇది ఒక మరొక అస్త్రంగా 2029కి మళ్ళీ అలా వాడుతూనే ఉంటుంది. జనాలకు విసుగొచ్చినా సరే వాళ్ళు మాత్రం దాన్ని గోబల్స్ ప్రచారం అంటారనమాట. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల వాళ్ళకున్నటువంటి స్ట్రాంగ్ మీడియా, ఆ మీడియా ద్వారా చెప్పడం ద్వారా అది నిజం అని నమ్మించే ప్రయత్నం చేసిన కోర్టులు మాత్రం ఇలాగా పక్షపాతంగా తీర్పు చెప్పడం వల్ల కనీసం సత్యం అనేటువంటిది, నిజం అనేటువంటిది కొంతమేర తెలిసే అవకాశం ఉంది జనానికి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.